ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు కనుక ఒక్క రూపాయి కూడా ఎవరు స్వాధీనం చేసుకోలేదు. వినపడిందా చంద్రబాబు గారు? మళ్ళీ చెప్పమంటారా? ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు కనుక ఒక్క రూపాయి కూడా ఎవరు స్వాధీనం చేసుకోలేదు. నిజానికి చంద్రబాబు గారు గింజుకుంటున్నది అవినీతి జరిగిందని కాదు. 16 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినా కూడా ఇంతవరకు ప్రజల గుండెల్లో ఆయన మీదున్న అభిమానము చెక్కు చెదరలేదని చంద్రబాబు గారు గింజుకుంటున్నారు. పొద్దున లేచింది మొదలుకొని రాత్రి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తారు. రాత్రి కల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా తలుచుకుంటూనే ఉంటారు. సొంత మామని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని ఆయన అధికారాన్ని లాగేసుకుని 9 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని వ్యవసాయాన్ని దండగ చేసి ఛార్జీలను పన్నులని మోపి పేద ప్రజల ఉసురు పోసుకున్నాడు చంద్రబాబు గారు. ఆ తర్వాత 9 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎవరూ చేయని విధంగా ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తూ ఒక పాలక పక్షంతో కుమ్మక్కయి ఈ రోజు విభజనకు కూడా మద్దతు పలుకుతున్న వాడు చంద్రబాబు గారు. ఈయన అంటాడు 6 నెలలు నాకు అధికారం ఇచ్చి చూడండి, నేను అన్ని చక్కబెడతాను అని చెప్తున్నాడు చంద్రబాబు గారు. ఒక సామెత ఉంది, దున్నపోతా దున్నపోతా ఎందుకు దున్నలేదు అంటే దున్నపోతా దున్నపోతా ఎందుకు దున్నలేదు అంటే పగలు ఎండ రాత్రి చీకటి అన్నంట దున్నపోతు. దున్నపోతు ఎప్పుడూ పని చేయదు. చంద్రబాబు గారికి అధికారం ఇచ్చినా పని చేయడు, అధికారం లేకపోయినా పని చేయడు. అది చంద్రబాబు గారి నైజం. మన కర్మ ఏమిటంటే ఓట్ల కోసము సీట్ల కోసము తెలంగాణను తామే ఇచ్చామన్న క్రెడిట్ కోసము కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ఓట్లు పోతాయని సీట్లు పోతాయని క్రెడిట్ తనకు రాకుండా పోతుందేమోనని చంద్రబాబు గారు కూడా నోరు విప్పటం లేదు. కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కలిపి మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. తరతరాలు క్షమించలేని ఘోర పాపం చేస్తున్నారు. హఠాత్తుగా ఏ పరిష్కారము చూపించకుండా మన రాష్ట్రాన్ని విభజిస్తున్నాము అని కాంగ్రెస్ పార్టీ సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు ఒకటేసారి రాజీనామాలు చేశారు. అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారితో సహా అందరూ రాజీనామాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. ఇది అన్యాయమని మా రాష్ట్రాన్ని విడగొట్టొద్దని లేఖల మీద లేఖలు రాస్తూనే ఉన్నారు. ఈ రోజుటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఎంతమంది కాంగ్రెస్ టీడీపీ నాయకులు వాళ్ళ పదవుల్ని త్యాగం చేసి ప్రజల తరపున గొంతెత్తారు? ఎంతమంది నిలబడలేదు ప్రజల తరపున? కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీడీపీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామా చేసిన రోజే రాజీనామాలు చేస్తుంటే దేశమంతా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తిరిగి చూసేది. కాంగ్రెస్ పార్టీ తమ నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది. ఈ విభజన ప్రక్రియ ఆగిపోయేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఒకే మాట చెబుతుంది, ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఒక కళ్ళు తన్నీరులాగా ఆలోచన చేయాలి. ఆ ఆలోచన ఎలా చేస్తారో, మీరు ఏం చేస్తారో, మీ ఉద్దేశం ఏమిటో ముందు అందరికీ చెప్పండి, అందరినీ పిలవండి అని పదే పదే చెప్పింది, లేఖలు రాసింది. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం అన్న సంగతి కూడా మర్చిపోయి వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీకి
న్యాయం చేసే ఉద్దేశం మీకు లేకపోతే విభజించే అధికారాన్ని గాని ఆ బాధ్యతను గాని మీరు ఎందుకు తీసుకున్నారు? న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే విభజించే హక్కు మీకు ఎక్కడుంది? న్యాయం చేయడము మీ ఉద్దేశమే కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలి అని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. న్యాయం చేయడము మీకు చేత కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కోట్ల మంది ప్రజలకు న్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోడు. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయకుండా ఎందాకైనా ప్రజల తరపున నిలబడుతుందని, ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటుందని మీకు మాటిస్తున్నాం. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము, ధైర్యము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు లేవు. అందుకనే కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకి అండగా నిలబడాలని మా ప్రార్థన. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చినందుకు అమ్మా మీకు అండగా మేము ఉన్నాము తల్లి, నువ్వు భయపడద్దు అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర.